హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు రియాలిటీ రివ్యూస్. ఈరోజు మనము బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2లో ఎపిసోడ్ 1 గురించి రివ్యూ చేసుకుందామండి. శ్రీముఖి బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 1ని సీజన్ 2ని కంపేర్ చేసుకుంటూ ఒక మాట అన్నారండి. ఆరంభం అదిరింది, కొనసాగింపు ఇంకా అదరగొడుతుంది అనే ఉద్దేశంతో ఒక లైన్తో స్టార్ట్ చేసి ఇంట్రడ్యూస్ చేశారండి ఫస్ట్ ఎపిసోడ్ని. బిఫోర్ ద బిగ్గెస్ట్ అనేటటువంటి ఒక లైన్ తీసుకొని ఈ షోని స్టార్ట్ చేశారు. అభిజిత్ గురించి ఇంట్రడక్షన్ షాట్, అంటే ఒక మాస్టర్ మైండ్తో గేమ్ ఎలా ఆడగలడు అని ఒక కంటెస్టెంట్ ఎవరి దగ్గర నుంచి నేర్చుకోవచ్చు అంటే అభిజిత్ దగ్గర నేర్చుకోవచ్చు. సీజన్ 4 టైటిల్ విన్నర్, కూల్, కామ్ అండ్ కంపోజర్ అన్నట్టుగా మన అభిజిత్ గురించి శ్రీముఖి ఇంట్రొడక్షన్ చెప్పారు. ఫస్ట్ జడ్జ్ ఏమో అభిజిత్, సెకండ్ జడ్జ్ ఏమో మన బిందు మాధవి గారి గురించి చెప్తూ వన్ అండ్ ఓన్లీ బిగ్ బాస్ లేడీ విన్నర్ బిందు మాధవిని ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ ఆల్సో థర్డ్ జడ్జ్ వచ్చేసి మన నవదీప్ గారండి. నవదీప్ గురించి చెప్తూ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎంటర్టైనర్ అన్నట్టు, వన్ ఆఫ్ ద బెస్ట్ హౌస్ మేట్స్ స్టిల్ నౌ అన్నట్టు ఇంట్రడ్యూస్ చేసి ఈ ముగ్గురు జడ్జెస్ని ఇన్వైట్ చేసిందండి శ్రీముఖి గారు. సో అభిజిత్, బిందు మాధవి అండ్ నవదీప్ ఆర్ ద అఫిషియల్ జడ్జెస్ యాజ్ ఆల్ యూ నో. ఇక్కడ ఈ ఎపిసోడ్లో వీళ్ళు ఎలా బిహేవ్ చేశారు ఏంటి అనేది మనం ఇప్పుడు రివ్యూ చేసుకోబోతున్నామండి. సీజన్ ఎలా ఉండబోతోంది అని అభిజిత్ని అడిగినప్పుడు అభిజిత్ ఫన్ అండ్ ఫైర్ అని అన్నాడు. ఎందుకంటే కెమెరా వెనకాల చూసే ప్రేక్షకులేమో ఫన్, ఇక్కడ అగ్ని పరీక్ష స్టేజ్ మీద నిలబడి చేస్తున్నటువంటి వాళ్ళకు ఫైర్ అన్నట్టుగా ఆన్సర్ చేశాడు. బిందు మాధవి గారిని అడిగినప్పుడు ఎలా ఉండబోతోంది ఈసారి అంటే, లాస్ట్ సీజన్లో నేను గ్రీన్ ఇచ్చినటువంటి కంటెస్టెంట్స్ ఇద్దరు కూడా టాప్ 5లో ఉన్నారు. సో నా జడ్జిమెంట్, ఆడియన్స్ జడ్జిమెంట్ కూడా ఒకేలాగా ఉంటుంది అని నేను చాలా బలంగా నమ్ముతున్నాను అన్నట్లుగా బిందు మాధవి గారు ఆన్సర్ చేశారు. సీజన్ 1 చూసి ఆల్రెడీ కొంతమంది కంటెస్టెంట్లు వస్తారు కదా, వాళ్ళని ఎలా డీల్ చేస్తారు అని అడిగినప్పుడు నవదీప్ గారు ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే, వాళ్ళు ఒకటి అనుకొని వస్తారు, వాళ్ళు అనుకున్న దానికి విభిన్నంగా మనము చేస్తాము అన్నటువంటి ఆన్సర్ నవదీప్ ఇచ్చాడండి. ఇలా ఇక్కడ అభిజిత్, బిందు మాధవి మాట్లాడిన తర్వాత నవదీప్ గారు ఒక వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ చెప్పారండి. ఏంటంటే, ఈ అగ్ని పరీక్ష అనేది లాస్ట్ ఇయర్ మన తెలుగులో మాత్రమే స్టార్ట్ అయింది, అది కూడా చాలా బాగా హిట్ అయింది. మ్యాటర్ ఏంటంటే, ఆ అగ్ని పరీక్ష ద్వారా వెళ్ళినటువంటి కామనరే టైటిల్ విన్నర్ అయ్యాడు, అది బిగ్గెస్ట్ ప్లస్. అండ్ మిగతా అన్ని లాంగ్వేజెస్లో ఉన్నటువంటి బిగ్ బాస్ షో వాళ్ళు కూడా ఈ అగ్ని పరీక్ష దాన్ని కాన్సెప్ట్ని అడాప్ట్ చేసుకున్నారు. సో ఇప్పుడు అన్ని లాంగ్వేజెస్లో ఈ అగ్ని పరీక్ష అనేది సీజన్ 1 స్టార్ట్ అయింది. మన తెలుగులో సో అఫ్ కోర్స్ లాస్ట్ ఇయర్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఈసారి సీజన్ 2 నడుస్తుందండి. ఒక రకంగా అది లైక్ ఒక న్యూ కాన్సెప్ట్ని తీసుకుని దానికి సక్సెస్ చేసి మిగతా ఇండస్ట్రీస్ కూడా ఈ కాన్సెప్ట్ని తీసుకెళ్ళగలిగారంటే ఇట్స్ ఏ కైండ్ ఆఫ్ తెలుగు బిగ్ బాస్ షో యొక్క సక్సెస్ అని చెప్పుకోవచ్చు అండి. అగ్ని పరీక్ష సీజన్ 2 అనేది బోల్డర్, టఫర్, మీనర్ అనే వర్డ్తో మన శ్రీముఖి అఫిషియల్గా స్టార్ట్ చేశారండి. ఈ అగ్ని పరీక్ష సీజన్ 2 ఎపిసోడ్ 1లో ఫస్ట్ కంటెస్టెంట్ వచ్చేసి శాలిని దామెరా ఫ్రమ్ కరీంనగర్ అండి. ఈమె రాగానే అందరినీ హలో బిందు మాధవి గారు, హలో నవదీప్ గారు అని అంటూ అభిజిత్ మాత్రం హలో అభిజిత్ అని అన్నది. సో శ్రీముఖి గారు క్వశ్చన్ చేశారండి, ఇప్పుడు అందరినీ గారు గారు అని పిలిచి అభిజిత్ని మాత్రం హాయ్ అభిజిత్ అని పలకరించావేంటి అంటే, ఇట్స్ ఏ కైండ్ ఆఫ్ ఫ్లట్టింగ్ వేలో ఉన్నట్టుగా దాన్ని పోర్ట్రే చేస్తున్నారండి. చూద్దాం వాట్ విల్ హ్యాపెన్ అనేది. సో శాలిని తన బేసిక్ ఇంట్రడక్షన్ ఇచ్చిన తర్వాత నవదీప్ ఆమెకి చిన్న టాస్క్ ఇచ్చాడు. ఏంటి అంటే, నువ్వు సింగింగ్ చేస్తూ
డాన్సింగ్ చేస్తూ నువ్వు నీ గురించి నీ ఇంట్రొడక్షన్ కంటిన్యూ చేయాలి అని ఒక టాస్క్ ఇచ్చాడండి. సో నవదీపు ఏంటి నీ టాలెంట్ అని అడిగినప్పుడు శాలిని ఏదున్నా ముఖం మీదే మాట్లాడేస్తా అని అన్నాడు. వెంటనే దాన్ని వెటకారంగా నవదీపు అది టాలెంటా అని అన్నాడు. సో డిస్కషన్ మధ్యలో ఆమె ఏం చెప్పారంటే తనను తాను డిఫెండ్ చేసుకునే ప్రాసెస్లో కోర్స్ ఉన్నది ఉన్నట్టుగా ముఖం మీద మాట్లాడడం అనేది ఒక టాలెంటే. ఎందుకంటే ఎవరైనా నన్ను కార్నర్ చేసినప్పుడు నేను ఫేస్ టు ఫేస్ ఇచ్చి పడేయాలి కదా. నాకు ఏదైనా అన్ఫేర్ అనిపించినప్పుడు నేను మాట్లాడతా ఉన్నది ఉన్నట్టుగానే అన్నట్టుగా నవదీప్ అడిగినటువంటి క్వశ్చన్కి ఆన్సర్ చేసింది. అండ్ ఇదే ఫ్లోలో ఫిజికల్ టాక్స్ మాటలే కాదు, ఫిజికల్ టాక్స్ కూడా నేను అడగలను. నేను జిమ్లో కూడా జాయిన్ అయ్యాను రీసెంట్గా. సో అన్నట్టుగా ఒక కైండ్ ఆఫ్ ఇది దాని గురించి చెప్పింది. వెంటనే నవదీప్ టచ్ చేసి చూడు కండ మన స్కూల్ బెంచ్ లాగా లేదు అన్నట్టు ఒక 2 డైలాగులు వేసాడు అనమాట కామెడీగా. శ్రీముఖి కూడా చూపి కండ అన్నట్టు అడిగింది. సో నీ లైఫ్లో జరిగినటువంటి ఒక ఇంపార్టెంట్ ఇది చెప్పు, రిలేషన్స్ ఆర్ వాట్ ఎవర్ అన్నట్టుగా అభిజిత్ క్వశ్చన్ చేసినప్పుడు శాలి ఏం చెప్పిందంటే నేను ఒక రిలేషన్షిప్స్లో ఉండే, అది నాకు వర్కౌట్ అవ్వలేదని నాకు తెలుసు. బట్ కాకపోతే ఎమోషనల్గా డిపెండెంట్ అయ్యాను, అందులో స్ట్రక్ అయిపోయాను. అది నేను ఒక బోల్డ్గా తీసుకొని ఆ రిలేషన్షిప్కి బ్రేకప్ చెప్పి నేను బయటకు వచ్చేసాను. దానివల్ల నేను యాక్చువల్గా అప్పుడు ఆస్ట్రేలియాలో ఉండేదాన్ని. దానివల్ల నాకు సైకలాజికల్గా కొంచెం డిప్రెషన్ లాగా అనుకున్నారు. కానీ చుట్టుపక్కల వాళ్ళు కూడా చూడు శాలిని కూడా ఇండియాకి వెళ్ళిపోతుంది, షీఈ్ డిపెండెంట్ మోర్ ఆన్ హిమ్ అన్నట్టుగా అన్నారు. కానీ అన్న వాళ్ళందరూ వెళ్ళిపోయారు. బట్ 4 years పాటు నేను ఆస్ట్రేలియాలో ఉండి నేను డిపెండెంట్ కాదు, ఐ క్యాన్ సర్వైవ్ అన్నట్టుగా వాళ్ళకి నిరూపించాను అన్నట్టుగా ఆన్సర్ చేసింది. స్టేజ్ మీద అబ్బాయికి ఏమైనా చెప్తావా అంటే ఎస్, నీకు నాకు ఏం క్లాషెస్ లేవు, అలానే నువ్వు మంచి నేను చెడు అని కాదు, నేను మంచి నువ్వు చెడు అని అన్నట్టు కాదు, ఇట్ ఈజ్ మోర్ లైక్లీ టు బీ హెల్తీ బ్రేకప్ లాగా ఉండాలని కోరుకుంటున్నాను అన్నట్టుగా విష్ చేసి సింపుల్గా ఒక మెసేజ్ లాగా చెప్పింది ఆయనకి. ఒక ఎక్స్తో నీ ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేయడం అనేది కరెక్టా అని బిందుమాడి అడిగారు క్వశ్చన్. సో కోర్స్ ఎస్, ఆ ఇద్దరి మధ్యన ఉంటుంది ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేయాలా వద్దా అనేది అని ఆమె ఆన్సర్ చేసింది శాలిని. ఫోన్కి ఎక్కువ అడిక్టెడా నువ్వు అనే క్వశ్చన్ నవదీప్ అడిగాడు. అలా అని కాదు, నార్మల్గా అన్నట్టుగా చెప్పారు. వెంటనే అభిజిత్ ఎవరు లేనప్పుడు ఫోన్లో నువ్వేం చూస్తావు అని అడిగినప్పుడు అందరు చూసే నేను చూస్తాను అని ఆమె ఆన్సర్ చేశారు. శాలిని యొక్క మొబైల్ తీసుకొని వచ్చాడు. మొబైల్ తీసుకొని ఆమె యొక్క వాల్పేపరు అవి ఇవి అన్నీ చూసి బిగ్ బాస్లో మనకి ప్రైవసీ అనేది ఉండదు, అది విషయం తెలియదా అన్నట్టుగా ఒక మాట చెప్పాడు. ఆమె యొక్క మొబైల్లో స్నాప్చాట్లో ఏముంది చూపించమని అడిగితే తను ఒప్పుకోలేదు. ఎందుకంటే ఇట్స్ ప్రైవసీ అది అంటే బిగ్ బాస్లో అసలు ప్రైవసీనే ఉండదు, ఆ విషయం తెలియదా అన్నట్టుగా నవదీప్ ఆన్సర్ చేశాడు. కానీ ఆమె ఒప్పుకోలేదన్నమాట. వెంటనే ఆ మొబైల్ని పగలగొట్టాలనే డెసిషన్ తీసుకున్నాడు. సో పగలగొట్టాడు కూడా విత్ హెల్ప్ ఆఫ్ శ్రీముఖి మధ్యలో కల్పించుకొని దాన్ని పగలగొట్టేసింది. అది సంగతి. నీ స్నాప్చాట్ నేను ఎందుకు చూడొద్దు అంటావా అని అంటే, ఎందుకు చూస్తారు అసలు, ఫస్ట్ ఆఫ్ చూడాల్సిన అవసరం ఏముంది, అది నేను మీకు చూస్తే మీకు ఓకేనా అన్నట్టుగా ఆమె ఆన్సర్ చేసింది. అయితే వన్స్ ఆ మొబైల్ అంతా పగలగొట్టిన తర్వాత ఆ బిందు మాధవి కల్పించుకొని నువ్వు రాసినటువంటి బుక్లెట్లో నీకు చెయ్యలేని వర్క్ అంటే వాష్రూమ్స్ క్లీన్ చేయడం అన్నట్టుగా అంటే ఆ డిస్కషన్ వచ్చిందనమాట. వాష్రూమ్స్ నువ్వు ఎందుకు క్లీన్ చేయవు, ఎందుకు అంతా దాన్ని ఆ వర్క్ని చిప్గా చూస్తావు అన్నట్టుగా డిస్కషన్ జరిగింది. వన్స్ బిగ్ బాస్ షోకి వెళ్తే ఎక్కడైనా క్లీన్ చేయాల్సిందే కదా అని జడ్జెస్ క్వశ్చన్ చేసినప్పుడు కోర్స్ అక్కడికి వెళ్ళిన తర్వాత తప్పదు కాబట్టి చేస్తాను, బట్ నార్మల్గా అయితే ఐ డోంట్ అన్నట్టుగా చెప్పింది. వెంటనే బిందు మాధవి
ఇప్పటికిప్పుడు నిన్ను వాష్రూమ్స్ ఇక్కడ కలిగించలేం కాబట్టి మేము ఒక షూస్ కానీ తెస్తాము, వాటిని యూ హ్యావ్ టు క్లీన్ దట్ అన్నట్టుగా చెప్పారనమాట. సో సెల్ఫ్ రెస్పెక్ట్ని కోల్పోయి నేను చేయాల్సిన అవసరం లేదు అన్నట్టుగా ఒక డిస్కషన్ కూడా జరిగింది వాళ్ళ జడ్జెస్కి, శాలినికి. బట్ ఫైనల్గా తను కన్విన్స్ అయ్యి ఒప్పుకొని అక్కడ కూర్చొని వాటిని క్లీన్ చేసింది. సో ఆమె క్లీన్ చేసే ప్రాసెస్లో మొత్తానికైతే లైక్ ఆమెను డిస్టర్బ్ చేయాలన్నట్టు బిందుమాధవి కొంచెం ఇరిటేట్ చేశారనమాట. వాటిని షూస్ని అలా వాటర్లో డిప్ చేయరు, తడిగుడ్డతో తుడుస్తారు అన్నట్టుగా లిటిల్ బిట్ ఆఫ్ ఇరిటేషన్. సో ఈ కాన్వర్జేషన్ జరుగుతున్నప్పుడే సెకండ్ కంటెస్టెంట్ అంటే శాలిని పక్కన కూర్చొని ఆ షూస్ వాటిని క్లీన్ చేసుకుంటూ ఉన్నప్పుడే సెకండ్ కంటెస్టెంట్ ఆఫ్ అగ్ని పరీక్ష 2ని ఇన్వైట్ చేశారనమాట. సెకండ్ కంటెస్టెంట్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాడు. అభి శాంగర్ అనే మంచి స్వాగ్తో వచ్చిండు. అయితే రావడమే సాంగ్స్ పాడుకుంటూ వచ్చాడు. శ్రీముఖి కూడా మంచిగా రిసీవ్ చేసుకుని ఈ సాంగ్ కాదు ఇంకో సాంగ్, ఈ సాంగ్ కాదు ఇంకో సాంగ్ అని 3 సాంగులు అతను వెళ్తున్నాడు వస్తున్నాడు అట్లా 3 సాంగులు ఎంట్రీ ఇచ్చి విత్ సాంగ్స్ పాడుకుంటూ రాగానే వాట్స్ ఎవర్ నేమ్ అన్నాడు. అభి శాంగర్ అండి. ఏంటి ఒకప్పుడు సింగర్ అనేది ఇప్పుడు శాంగర్ అయింది అన్నాడు. అయితే శాంగర్ అంటే లైక్ ఒక బ్యాండ్లో బ్యాక్ ఎండ్ ఉంటారు, అతన్ని శాంగర్ అంటారు. నేను యాంటర్‌ప్రెన్యూర్ అది ఇది అని తన బేసిక్ ఇంట్రడక్షన్ చెప్పారు. యాంటర్‌ప్రెన్యూర్ అంటే లైక్ రియల్ ఎస్టేట్ చేస్తాను అదే. అభిజిత్ ఈ మనోడితో ఒక ఎకరానికి ఎన్ని గుంటలు ఉంటాయంటే వాడు 10,000 అన్నాడు అబ్బాయి. అభిజిత్ సైలెంట్ అయిపోయాడు. ఇక ఎకరానికి 40 గుంటలు ఉంటాయి. సో ఎంటర్‌ప్రెన్యూర్ అంటున్నాడు, రియల్ ఎస్టేట్ అవి ఫాదర్ తరఫున అవి చూసుకుంటే బిజినెస్. బట్ ఏమో సరే దాని గురించి అంత నాలెడ్జ్ లేదేమో అన్నట్టుగా అభిజిత్ కూడా కొంచెం అర్థమైపోయి సైలెంట్ అయిపోయినట్టున్నాడు. మనోడిని పక్కనే కూర్చొని ఆ షూ పాలిష్ చేస్తున్న ఆమె శాలినిని చూపించి శాలిని యొక్క డ్రెస్ ఎలా ఉంది అని దాని గురించి రివ్యూ ఇవ్వమంటుంటారు. అంటే ఎందుకు అడుగుతారంటే బేసిక్గా నేను ఫ్యాషన్ డిజైనర్ని అని అబ్బాయి చెప్తాడు అనమాట. ఫ్యాషన్ డిజైనర్ కదా, అక్కడ కూర్చున్న ఆ అమ్మాయి యొక్క డ్రెస్ సెన్స్కి నువ్వు ఎన్ని మార్కులు ఇస్తావు అంటే 7/10 అని అంటాడు అనమాట. సో అండ్ ఏమన్నా ఫ్లాస్ అవి ఉన్నాయంటే హెవీ మేకప్ అంటే లైక్ శ్రీముఖి అడుగుతుంది. శ్రీముఖి నాకు బిందుమాధవి అంటే మీరు ఓకే అంటాడు. బట్ ఆమెకు మాత్రము ఎందుకు ఏంటంటే ఎక్కువ అక్కడ ఫేస్ మీద మేకప్ అనేది ఎక్కువ అయింది అన్నట్టు తన ఒపీనియన్ చెప్తాడు. సో వెంటనే ఇంకేమైనా చేంజెస్ అంటే కనుక మెడలో ఉన్నటువంటి లాకెట్ అది కొంచెం చేంజ్ చేయాలన్నట్టుగా ఒక కైండ్ ఆఫ్ డిస్కషన్ పెడతాడు అనమాట. వెంటనే శాలిని కూడా అడుగుతారు వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ హిజ్ ఫ్యాషన్ అన్నట్టుగా. యాక్చువల్గా శాలిని వచ్చేసి అతనితో అంటది, నీకంత ఫ్యాషన్ సెన్స్ లేదు, లైక్ లేడీస్ ఫ్యాషన్ సెన్స్ చేయలేవు అన్నట్టుగా. ఏమైనా సజెషన్స్ అంటే మెడలో ఉన్న లాకెట్ బ్లెండ్ అయిపోయింది నీ మెడలో ఉండేది, సో అది లైక్ నువ్వు సెటరేట్ చేసుకోవాలన్నట్టుగా అతను తన ఒపీనియన్ తను చెప్తాడనమాట. నెక్స్ట్ శాలినిని ఆ అబ్బాయికి ఎంత రేటింగ్ ఇస్తావు 10/10 అంటే 5.5 అని చెప్పి ఇది చేస్తుంది. సో అభిజిత్ ఎన్ని గుంటలు అనే డిస్కషన్ వచ్చినప్పుడు ఎకరానికి ఎన్ని గుంటలు అన్నప్పుడు ఇక్కడ ఒక కామెడీ చేస్తుంది అనమాట శ్రీముఖి. లైక్ ఎన్ని గుంటలు అంటే గుంటలు రా ఎన్ని తవ్వితే అన్ని అన్నట్టుగా చెప్తుంది ఆమె. ఇక్కడ కంటెస్టెంట్ని నీకు గతంలో రిలేషన్షిప్ ఉండే కదా అన్నట్టుగా అంటే అవును, బట్ నా స్టాండర్డ్కి మ్యాచ్ అవ్వలేదంటే. స్టాండర్డ్స్ అంటే ఏంటి నీ ఉద్దేశం అంటే నాకు గర్ల్ ఫ్రెండ్కి నేను ఎక్కువ టైం ఇవ్వలేను, సో నేను ఎక్కువ టైం ఇవ్వలేనప్పుడు ఆమె కూడా అది అర్థం చేసుకొని ఆ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలని కోరుకున్నాను. ఆ స్టాండర్డ్స్లో లేదు అన్నట్టుగా అంటే మన నవదీపు స్టాండర్డ్స్ నీకు తగినట్టుగా ఉండాలి అంటే కష్టం కదా అన్నట్టుగా ఒక కైండ్ ఆఫ్ డిస్కషన్ నడుస్తుంది అనమాట. అంటే ఏంటి నువ్వు టైం ఇవ్వలేవు అంటే నీకు వీకెండ్ గర్ల్ ఫ్రెండ్ కావాలా, వీకెండ్ టైమ్స్లో మాత్రం అంటే అలా అని కాదు, నేను రకరకాల మల్టిపుల్ వేస్లో ఇది ఉంటాను కాబట్టి ఆ టైం నేను కేటాయించినప్పుడు నన్ను అర్థం చేసుకొని ఆ స్టాండర్డ్కి మ్యాచ్ చేయాలి అన్నట్టుగా అతను అబ్బాయి ఏదో ఆన్సర్ చేస్తాడు. ఈ డిస్కషన్ అయిపోయిన తర్వాత
మన శాలిని పక్కన షూస్ క్లీన్ చేస్తాడు కదా, ఆమెను పిలుస్తారు. ఆమెను పిలిచి మనల్ని కాసేపు కూర్చోమంటారు. తను కూడా కొంచెం ఎమోషనల్గా ఫీల్ అవుతుంది. వన్స్ ఆమెను పిలిచిన తర్వాత సో ఈ ప్రాసెస్లో ఉన్నప్పుడు మన అభిజిత్ వచ్చేసి ఏ ప్రొఫెషన్ కూడా తక్కువ కాదన్నట్టుగా వెళ్ళి ఆమె షూస్ని తుడవడం జరుగుతుంది. సో అభిజిత్ అండ్ నవదీప్ గ్రీన్ ఇస్తారు, బట్ బిందు మాధవ్ రెడ్ వస్తుంది. సో యు ఆర్ ఆన్ హోల్డ్ అని ఆమెకి జడ్జిమెంట్ ఇస్తారు. సో వన్స్ అమ్మాయిని పంపించే ముందు కొంచెం అభిజిత్కి ఆమెకి కొంచెం ఫ్లస్టింగ్ స్టోరీ అనేది నడిపించారనమాట. లైక్ లిటిల్ బిట్ ఆఫ్ ఒక కైండ్ ఆఫ్ స్టోరీ, లవ్ స్టోరీ నడిచినట్టుగా ఫన్ వేలో. సో శాంగర్ని పిలిపించి అభిజిత్ వెంటనే రెడ్ ఇస్తాడనమాట. అలాగే మన నవదీప్ కూడా సో హ్యావ్ యువర్ ఓన్ వే అవుట్ సైడ్, గో అండ్ డీల్ విత్ దట్ అన్నట్టుగా పంపించేశారు. అండ్ బిందు మాధవి కూడా తన రీజన్స్ తను చెప్పింది. లైక్ నువ్వు ఇవన్నీ కాదు కానీ అప్పుడు ఓల్డ్ రిలేషన్ గురించి చెప్పేటప్పుడు లైక్ స్టాండర్డ్స్ అని మెన్షన్ చేసావు కదా, అది నచ్చలేదు అన్నట్టుగా ఆమె ఆన్సర్ చేశారు. సో ఆ అబ్బాయిని పంపించిన తర్వాత నెక్స్ట్ వచ్చిన కంటెస్టెంట్ ఝాన్సీ అనమాట. షీ ఈజ్ లేడీ ఫార్మర్. ఆమె తన ఇంట్లో గురించి చెప్తూ సో వాళ్ళ ఇంట్లో ఆమె 3వ ఆడబిడ్డ అన్నట్టుగా మాట్లాడుతూ, మా డాడీ ఎప్పుడు కూడా ఆడపిల్ల పుట్టింది, అదే అబ్బాయి పుట్టింటే వ్యవసాయంలో నాకు సాయంగా ఉండేవాడు అనే ఒపీనియన్ రాకుండా నేను వ్యవసాయం కూడా నేర్చుకున్నాను, నాకు జానపద పాటలు అంటే ఇష్టము అన్నట్టుగా తన గురించి ఇంట్రడక్షన్ చెప్పింది. జడ్జెస్ అందరూ కూడా ఇన్స్పైరింగ్గా ఫీల్ అయ్యారు. అండ్ నవదీప్ వచ్చేసి నీకు ఇంటర్లో ఎన్ని మార్క్స్ అని అడిగాడు. 926 అని చెప్పారు అమ్మ. ఓకే, వెరీ గుడ్, నువ్వు ఒకవైపు అట్లా పనులు చేసుకుంటూ మీ ఫాదర్కి హెల్ప్ చేస్తూ అకాడమిక్స్లో కూడా మంచిగా పర్ఫామ్ చేసావు అన్నట్టుగా వాళ్ళు అప్రిషియేట్ చేశారు. సో ఝాన్సీ తన గురించి తను చెప్పుకుంటూ నువ్వు ఎందుకు బిగ్ బాస్ రావాలనుకున్నప్పుడు నా వాయిస్, నా జానపద టాలెంట్ని, అలాగే రైతు ఒక అమ్మాయి కూడా భూమిని దున్ని పండించగలదు, ఆ కష్టము అని నేను తెలియపరచాలనుకుంటున్నాను. అట్ ది సేమ్ టైం నా పాట ద్వారా నేను ఎంటర్టైన్ చేయాలనుకుంటున్నాను, నా ఒపీనియన్ ఇది అన్నట్టుగా ఆమె చెప్పారు. సో జడ్జెస్ ఆర్ వెరీ వెల్ ఇంప్రెస్డ్ అనమాట. ఇప్పుడున్నటువంటి యూత్ వ్యవసాయం చేయడానికి ముందుకు రావట్లేదు. ఆ యూత్ని ఇన్స్పైర్ చేయాలి వ్యవసాయం వైపు, అలాగే రైతుకు ఉండాల్సిన కష్టాలని నేను చెప్పాలని అనుకుంటున్నాను అన్నట్టుగా ఆమె ఆన్సర్ చేశారు. సో నీకు డ్యాన్స్ వస్తుందంటే, లైట్గా మేనేజ్ చేయగలంటే ఆమెను డ్యాన్స్ చెయ్యి ఇప్పుడు అన్నట్టు ఒక సాంగ్ దారి చూడు దమ్ము చూడు అని సాంగ్ పాడారు, పెట్టి ఆమెతో డ్యాన్స్ చేయించారనమాట. దానికి కాంబినేషన్గా బిందు మాధవ్ గారు కూడా వచ్చి ఫుల్ ఎనర్జెటిక్గా స్టేజ్ మీద డ్యాన్స్ చేయడం జరిగింది ఇద్దరు. సో ఈ అమ్మాయికి ఝాన్సీకి నవదీప్ అండ్ బిందు మాధవి గ్రీన్ ఇచ్చారు, ఓన్లీ అభిజిత్ మాత్రమే రెడ్ ఫ్లాగ్ ఇచ్చారు. అది కూడా ఎందుకంటే ఒక చిన్న టాస్క్ ఇచ్చి శ్రీముఖి గారు ఇది చేయమన్నప్పుడు ఒక కైండ్ ఆఫ్ డిస్రెస్పెక్ట్ వేలో ఆమె మాట్లాడింది. అది నువ్వు బ్యాలెన్స్డ్గా మాట్లాడాలి, ఎందుకంటే హౌస్లో ఇటువంటి టాస్క్లు వస్తాయి, దాన్ని నువ్వు రెప్లికేట్ చేసేటప్పుడు కొన్ని మాటలు అనేది కంట్రోల్ చేసుకోవాలి అన్నట్టుగా అది కూడా పాజిటివ్ వేలో చెప్పి దాన్ని సరి చేసుకుంటావు అని కోరుకుంటున్నానని అభిజిత్ రెడ్ మార్క్ ఇచ్చారనమాట అమ్మాయికి. సో హోల్డ్లో పెట్టారు రెడ్ ఇచ్చి. నెక్స్ట్ వచ్చాడండి ది మోస్ట్ ఎనర్జెటిక్ పర్సన్, ఉప్పల్ బాలు. రావడమే బ్యాంగర్తో వచ్చాడు. షాక్ అయ్యారా నేను మీ ఉప్పల్ బాల్ అన్నట్టుగా ఇంట్రో ఉండిందండి. నీ స్టోరీ చెప్పు అని అడిగినప్పుడు ఉప్పల్ బాలు తన లైఫ్లో అతను హైదరాబాద్కి వచ్చి ఉప్పల్లో రూమ్ తీసుకొని ఉండి ఇటువంటి తనకి రూమ్ రెంట్ కానీ తినడానికి కానీ డబ్బులు లేక ఏం చేయాలి అనే ప్రాసెస్లో ఈ రకమైనటువంటి హాయ్ అండి ఉప్పల్ బాల్ నుండి అనే వీడియోలు చేసుకుంటూ ఆ వచ్చిన డబ్బులతో అతను సర్వైవ్ అయ్యాడు. ఈ రకమైనటువంటి ఇమేజ్ ఉండడం వల్ల సొసైటీలో వాళ్ళ రిలేటివ్స్ కూడా ఏ ఫంక్షన్స్ కానీ పిలవకపోవడము, ఒక కైండ్ ఆఫ్ అతన్ని దూరంగా పెట్టేటువంటి సిచ్యువేషన్స్ కూడా ఆయన షేర్ చేసుకున్నాడు. బట్ అది ఒక
పైకి తన సర్వైవల్ కోసమే చేయాల్సి ఉంటుంది తప్ప ఇంకేమీ కాదు. దాన్ని నిరూపించుకోవడానికి దాన్ని షో చేయడానికి ఉన్నది ఉన్నట్టుగా నేను ఇది అని చెప్పుకోవడానికి నేను 'బిగ్ బాస్' షోకి వస్తున్నాను అన్నట్టుగా ఉప్పల్ బాలు చెప్పాడనమాట. చెప్పాలంటే అతను తన యొక్క పెయిన్‌ని ఒక ఎమోషన్ వేలో చెప్పాడు. ఎలా నేను చేస్తున్నది ఎంటర్‌టైన్‌మెంట్ కోసం మాత్రమే. నా ఒరిజినల్ క్యారెక్టర్ అది కాదు. ఆ ఎంటర్‌టైన్‌మెంట్ ఎందుకు చేయాల్సొచ్చింది? నాకు పూట గడవలేదు కాబట్టి నేను చేయాల్సొచ్చింది. అంతేగాని అది నా ఒరిజినల్ క్యారెక్టర్ కాదు. నేను ఏంటి అని ఈ షో ద్వారా తెలియాలనుకుంటున్నాను అందరికీ అన్నట్టుగా తన ఒపీనియన్ తను చెప్పాడు. నేను జెన్యూన్‌గానే ఉండాలనుకుంటాను. ఎందుకంటే జెన్యూన్‌గానే వీడియోలు చేసి ఆ వచ్చిన డబ్బులతోనే నేను నా ఫ్యామిలీని పోషించుకుంటాను. అతను ఆ మాట చెప్పాడనమాట ఉప్పల్ బాలు. వెంటనే నవదీప్ కల్పించుకొని మీరు చేసేవన్నీ వెకిలి వీడియోలు కదా అని ఒక మాట అనేసాడు. నేను స్టార్టింగ్‌లో చేసేటప్పుడు వల్గర్‌గా చేశాను కానీ ఇప్పుడు చేయట్లేదు సార్ అన్నట్టుగా ఉప్పల్ బాలు ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చాడనమాట. శ్రీముఖి వచ్చేసి బాలు నువ్వు 'బిగ్ బాస్'కి డబ్బు కోసం వెళ్తున్నావు, ఫేమ్ కోసం, దేనికోసం వెళ్తున్నావు అని అంటే మధ్యలో నవదీప్ గెలుచుకొని మీరు నిజంగా ఏంటి బయట మీకు ఫ్యాన్స్ ఉన్నారని మీరు అనుకుంటున్నారా? ఎందుకంటే మీరు చేసే ఒక కైండ్ ఆఫ్ దానికి ఒక చీప్ కైండ్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ పొందుతున్నారు. అంటే బయట అట్లా నడుస్తుంది గదా! అన్నట్టుగా క్వెషన్ చేస్తాడు. బిందు మాధవి వెంటనే పుల్‌బాల్‌ని బాలు మీరు ట్రాన్స్ అని అడిగారు. షాక్ అయ్యారు కానీ వెంటనే తేరుకొని లేదు మేడం నేను యాక్టింగ్ చేస్తాను అన్నట్టుగా చెప్పాడు. నవదీప్ వచ్చేసి నువ్వు నీ ఫ్యామిలీని పోషించుకోవడం కోసము ఇలా చేశాను అలా చేశాను అంటున్నావు కదా ఓకే అది తప్పైతే కాదు కానీ నువ్వు నీలాంటి వ్యక్తిని 'బిగ్ బాస్' షోకి పంపిస్తే మేము ఏం మెసేజ్ ఇచ్చినట్లు అన్నట్టుగా క్వశ్చన్ చేశాడు. సో ఈ కాన్వర్జేషన్‌తో అయిపోయిన తర్వాత ఉప్పల్ బాల్‌కి ముగ్గురు జడ్జెస్ కూడా రెడ్ ఇచ్చారనమాట. నవదీప్ చెప్పిన రీజన్ ఏంటంటే లైక్ మిగతా వాళ్ళ స్టోరీలు చూసి నీది విన్న తర్వాత నాకేమనిపించిందంటే నీ ఇమేజ్‌ని నువ్వు ఇది చేసుకోవడానికి రీక్రియేట్ చేసుకోవడం అంటే నేను అది కాదు ఇది అని సొసైటీకి చెప్పుకోవడం కోసం వెళ్తున్నట్టు అనిపించింది. బట్ ఓకే. కానీ మిగతా వాళ్ళకి మేము ఎక్కువ కన్విన్స్ అయ్యాము. నీకు అవ్వలేకపోతున్నాం అన్నట్టుగా ముగ్గురు రెడ్ ఇచ్చారు. వెంటనే శ్రీముఖి బాధపడ్డావా బాలు అంటే యెస్ ఆఫ్‌కోర్స్ బాధపడ్డాను. కానీ నేను అగైన్ మళ్ళీ ట్రై చేశాను. ఈ సీజన్ 10 పోతే 11, 12, 13, 15 వరకు కూడా నేను ట్రై చేస్తూనే ఉంటాను. ఒక స్పోర్టివ్ స్పిరిట్ మన ఉప్పల్ బాలు చూపించాడు అక్కడ. మన ఉప్పల్ బాలు వెళ్ళిపోయిన తర్వాత ఒక ముగ్గురు కంటెస్టెంట్స్ వచ్చారు. శ్రీవాణి, అర్జున్ ఆర్య అండ్ అంజలి. వీళ్ళు ఫ్లాష్ కట్స్ వేశారనమాట వీళ్ళవి. ఎక్కువ డీప్‌గా చెప్పకుండా వాళ్ళది రఫ్‌గా ఇచ్చేసి అంటే ఐ మీన్ లైక్ ఫ్లాష్ కట్స్‌లోనే వాళ్ళు ఏంటి బేసిక్ కూడా అంటే డీప్ ఇంట్రడక్షన్ కూడా ఏమి కంప్లీట్‌గా వీడియో వేయకుండా లైక్ వాళ్ళకు ముగ్గురికి రెడ్ ఇచ్చి పంపించేశారనమాట. నెక్స్ట్ కంటెస్టెంట్ దెబోరా అని ఒకరు వచ్చారండి. ఆమె మోడల్ అంట. లైక్ తన గురించి తను చెప్పుకుంటూ నేను ఇట్లా మోడల్‌ని లాస్ట్ 15 ఇయర్స్ నుంచి ఇండస్ట్రీలో ఉన్నాను. చాలా పాజిటివ్ మెంటాలిటీలో ఉంటాను. ఫ్యాషన్ ఇండస్ట్రీలో బాగా ఎక్స్‌పీరియన్స్ ఉన్నట్టుగా ఆమె చెప్పారు. సో ఈ దెబోరా తన గురించి ఇంట్రడక్షన్ చెప్పే ప్రాసెస్‌లో 'బిగ్ బాస్' హౌస్‌లో అంటే లైక్ నేను స్ట్రాంగ్ మెంటాలిటీ ఉన్న లేడీని అండ్ ఆల్సో లుకింగ్ గుడ్ అండ్ లుక్స్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి 'బిగ్ బాస్' కోసం అని ఒక లైన్ వదిలేస్తుంది. లుక్స్ కూడా ఇంపార్టెంటా అని మీరు అనుకుంటున్నారా 'బిగ్ బాస్' షోకి అని బిందు మాధవి క్వశ్చన్ చేస్తుంది. అఫ్‌కోర్స్ యెస్ అన్నట్టుగా దెబోరా ఆన్సర్ చేస్తారనమాట. లైక్ అంటే 'బిగ్ బాస్' షోలో మీరున్నప్పుడు జనాలు మీ పర్సనాలిటీకి ఓట్లేస్తారా లేకపోతే మీ లుక్స్‌గా అని క్వశ్చన్ చేశారు. ఈ ప్రాసెస్‌లో నవదీప్ వచ్చి దెబోరాకి ఈ టిష్యూస్ ఇస్తారనమాట. ఎందుకు ఇచ్చామో తెలుసా అంటే లైక్ అవును టు రిమూవ్ ద మేకప్ అన్నట్టుగా ఆన్సర్ చేస్తారు. వన్స్ మేకప్ తీసిన తర్వాత నువ్వు ఇప్పుడు కాన్ఫిడెంట్ ఉన్నావా? మేకప్ లేనప్పుడు కాన్ఫిడెంట్ ఉన్నావా? అంటే నేను మేకప్ ఉన్నప్పుడు, మేకప్ లేనప్పుడు కాన్ఫిడెంట్‌గానే ఉన్నాను. దిస్ ఈజ్ మీ అని ఆమె ఆన్సర్ చేశారు.
అయితే దెబోరాకి ఒక చిన్న టాస్క్ ఇచ్చారనమాట. ఉన్న నలుగురిలో అంటే ముగ్గురు జడ్జెస్ అండ్ ఒక శ్రీముఖిలో ఇద్దరిని విత్ రీజన్స్ చెప్పి నామినేట్ చేయాలి అనే టాస్క్ ఇచ్చారనమాట. అంటే ఆమె కాస్త పాజ్ ఇస్తది. వెంటనే బిందుమాది కల్పించుకొని నీకు మేకప్ ఉన్నప్పుడు ఉన్నంత కాన్ఫిడెంట్ మేకప్ తీసేసిన తర్వాత లేదనుకుంటా అన్నట్టుగా ఆన్సర్ చేస్తారనమాట. డెబోరా వచ్చేసి నవ్వుతూ ఉండిపోతే వెంటనే శ్రీముఖి సీరియస్ అవుతుంది. దెబోరా ఆన్సర్ చెప్పు, డోంట్ లాఫ్ అన్నట్టుగా. అయితే వెంటనే బిందు మాధవిని అండ్ శ్రీముఖిని నామినేట్ చేస్తున్నానని దెబోరా చెప్పింది. ఎందుకు అని అడిగినప్పుడు లైక్ మీరు కొన్ని క్వశ్చన్స్ అడిగారు, నేను తెలుగులో దానికి ఆన్సర్ చేయలేను. ఆన్సర్ చేయలేనప్పుడు నీది కదా తప్పు, క్వశ్చన్స్ అడిగిన మాది ఎందుకు తప్పు అవుతుంది, మమ్మల్ని ఎందుకు నామినేట్ చేశారు అన్నట్టుగా వాళ్ళు చెప్పారనమాట. సో ఆమెకి ముగ్గురు రెడ్ ఇచ్చి పంపించేశారు దెబోరాని. నెక్స్ట్ వచ్చాడు మన రన్నింగ్ రాజా కంటెస్టెంట్. అతను రాగానే లైక్ చెయ్యి ఏదన్నా అంటే శ్రీముఖిలాగా స్టేజ్ మీద చేస్తానని చెప్పి అది రచ్చ క్రింజ్ చేసాడు అనమాట. క్రింజ్కి డిఫరెంట్గా మేకప్ వేసుకొని అంటే లైక్ ఇంట్రడక్షన్ చెప్పే ప్రాసెస్లో శ్రీముఖిలాగా చేయాలనుకున్నాడు కానీ అది మిస్ఫైర్ అయింది. ఎలా మిస్ఫైర్ అయిందంటే లైక్ ఈ శ్రీముఖి జడ్జెస్ గురించి ఇంట్రడక్షన్ చెప్పేటప్పుడు ఇంకోటి పక్కనే ఆమెని శ్రీముఖిని పట్టుకొని పని మనిషి పాపాయమన్నాడు. కొన్ని చిన్న చిన్నవి అది అనుకున్నంత ఫన్ జనరేట్ చేయలేదన్నమాట. వినేవాళ్ళు కూడా ఏంటి ఇలా చేస్తున్నాడు, చిరాకు పుట్టించేలాగా చేస్తున్నాడు అన్నట్టుగా. సో ఈ విషయంలో కొంచెం శ్రీముఖి అఫెండ్ అయిందనమాట. అఫెండ్ అయిపోయి ఏంటి ఇలా చేస్తున్నావు, ఇవన్నీ చూసి నేను మిమ్మల్ని పంపించాలా బిగ్ బాస్ లోపలికి అంటే అవును అని అంటాడు. సో అక్కడ చూసిన జడ్జెస్కి, మనకి, శ్రీముఖికి అతని బిహేవియర్ ఏంటంటే అంతా క్రింజ్ చేసి చిరాకు తెప్పించేటటువంటి పర్ఫార్మెన్స్ చేసాడు. ఎంత లేదన్నా కూడా కోర్స్ అతను అనుకున్నది కామెడీ చేద్దాం అనుకున్నాడు, అది అవ్వలేదు, సూట్ అవ్వలేదు, అది మిస్ఫైర్ అయింది. అయితే వెంటనే నవదీప్ అండ్ బిందుమాది అతన్ని క్వశ్చన్ చేస్తారనమాట. ఇవన్నీ చూసి పంపించాలా, అలా కాదు కదా అంటే నేను పొలం పనులు చేస్తాను, ఎవరితో ఎలా మాట్లాడాలో ఎలా మెదులుకోవాలో నాకు తెలుసు అని వర్డ్ యూజ్ చేశాడనమాట. బిందుమాధవి అది ఆ లాంగ్వేజ్లోనే ఆ వర్డ్ యూజ్ చేసి ఎలా మెదులుకోవాలో అని నాకు తెలుసు అని అంటున్నావు కదా, శ్రీముఖి నీ మీద కోపంగా ఉంది, ఇప్పుడు వెళ్ళి శ్రీముఖితో ఎలా మెదులుకుంటావో అలా మెదులుకో అని చెప్తుంది అనమాట. సో వెంటనే అతను రన్నింగ్ రాజా వెళ్ళంగానే శ్రీముఖి ఫుల్ సీరియస్ అయిపోయి దగ్గరికి వస్తే చెంప పగల కొడతా అన్నట్టుగా ఒక మాట అనేస్తుంది చాలా సీరియస్గా. బట్ అతను దగ్గరికి వెళ్ళినప్పుడు టచ్ చేస్తే చెంప పగలకూడదు అనే మాట అనాల్సి వస్తుంది. కోర్స్ ఆ ఫ్రస్ట్రేషన్లో ఆ చిరాకులో అతను దగ్గరికి వెళ్ళి టచ్ చేస్తే అది వేరు, టచ్ చేయలేదు కానీ ఎందుకు ఆమెకి చిరాకు రావడం వల్ల అతని మీద సీరియస్ అవ్వాల్సి వచ్చిందనమాట. వెంటనే శ్రీముఖి చిరాకు వచ్చేసి లేచి వెళ్ళిపోతుంది అనమాట. ఈ ప్రాసెస్లో లైక్ జడ్జెస్ ముగ్గురు కూడా అతనికి రెడ్ ఇస్తారు. అతను నేర్చుకుంటూ వెళ్ళే ముందు ఒక మాట అంటాడు అనమాట, లైక్ నేను నా చెల్లెల గురించి వచ్చాను, సమాధానం చెప్పుకోవాల్సిన వాళ్ళు చాలామంది ఉంటే వెళ్ళి సమాధానం చెప్పుకో, బాగానే చేస్తావు కదా ఇన్స్టాగ్రామ్ రీల్స్ అవి చేసుకోపో అన్నట్టుగా మన నవదీప్ ఆన్సర్ చేస్తాడనమాట. నెక్స్ట్ వచ్చాడు వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కంటెస్టెంట్ మిథిలేష్ రెడ్డి. సో మిథిలేష్ రెడ్డి ఈజ్ ఎ వెరీ టాలెంటెడ్ గాయ్. ఇతను తన ఇంట్రడక్షన్లో చెప్పేటప్పుడు ఇంటర్లో నేను 99% చేశాను అంటే కదా హౌ మెనీ మార్క్స్ యూ గాట్ అన్నట్టుగా అభిజిత్ నవదీప్ అడిగాడు. 990 అంటే ఆ 10 మార్క్స్ ఎక్కడికి వెళ్ళిపోయాయి అంటే లాంగ్వేజ్లో కట్ చేశారు కదా సార్ అన్నట్టుగా తన గురించి చెప్పాడు. హూ ఆర్ యూ అని అన్నప్పుడు ఐఎమ్ ఏ ఫెయిర్లెస్ పర్సన్, హార్డ్ వర్కర్, పర్ఫెక్షనిస్ట్గా ఉండడానికి ఎక్కువ ట్రై చేస్తాను, నేను ఫిట్నెస్ కోచ్ని, ఆన్లైన్లో కూడా చాలామందిని మోటివేట్ చేస్తుంటాను ఫిట్నెస్ వైపు అన్నట్టుగా మన మిథిలేష్ రెడ్డి చెప్పాడనమాట. నేను ఒకప్పుడు ఒబేసిటీగా ఉండే ఒబేసిటీ నుంచి నేను ఇంప్రూవ్ చేసుకుని నేను ఫిజికల్ ఫిట్నెస్ మెయింటైన్ చేస్తున్నా అంటే ఇప్పుడు ఎలా ఉంది నీ బాడీ అని నవదీప్ అడుగుతాడు. సో నవదీప్ అడిగిన దానికి ఐ విల్ షో మై బాడీ అన్నట్టుగా తన యొక్క ఫిట్నెస్ లెవెల్స్ని చూపిస్తాడు.
పుషప్ చేయగలవా అంటే పుషప్ చేస్తాడు. దాని మీద నవదీప్ వెయిట్స్ వేస్తూ అతని యొక్క కెపాసిటీని చెక్ చేయడం జరుగుతుంది. సో దాదాపు 40 కేజీస్ని మీద పెట్టుకొని మిథిలేష్ పుషప్ చేశాడు. జడ్జెస్ ఆర్ ఇంప్రెస్డ్. అండ్ నీలో నీకు నచ్చింది ఏంటంటే నచ్చని పాయింట్ వచ్చేసి నేను పర్ఫెక్షనిస్ట్గా ఉండాలని కోరుకుంటాను. అదే నాకులో ఒక నచ్చని పాయింట్, నెగిటివ్ పాయింట్ అన్నట్టుగా తన పాజిటివిటీని నెగిటివ్గా చెప్పుకున్నాడు. సో దట్స్ అ నైస్ ఆన్సర్. సో శ్రీమికి వచ్చేసి నువ్వు ఒకసారి యాంగర్గా అరువు అంటే కోపంతో అరువు అంటే సిచ్యువేషనల్ యాంగర్ వస్తుంది, ఉన్నట్టుండి రాదన్నప్పుడు నవదీప్ ఒక టాస్క్ ఇస్తాడనమాట. లైక్ శ్రీముఖి ఈ రకమైనటువంటి ఒక ఫుడ్ అనేది ఇది సో బిగ్ బాస్ హౌస్లో సంచాలకు నీకు అన్ఫేర్గా డెసిషన్ నీకు ఇచ్చారు. సో వాట్ విల్ బీ యువర్ రెస్పాన్స్? దాన్ని నువ్వు సంచాలకుతో డిఫెండ్ చేసుకోవాలి అని అన్నప్పుడు మిథిలేష్ చాలా కామ్ అండ్ కంపోజ్డ్గా తన యొక్క డిఫెండింగ్ స్కిల్స్ని ముందు పెడతాడనమాట. ఎందుకు నన్ను చేశారు, అది సంచాలకుగా మీరు కరెక్ట్గా లేరు అన్నప్పుడు శ్రీముఖి నా ఇష్టం అంటే, నా ఇష్టం అంటే సరిపోదు కదా, నేను ఐ విల్ నామినేట్ యూ అని తన పాయింట్స్ తాను కూల్ అండ్ కామ్ అండ్ కంపోజర్ వేలో ప్రజెంట్ చేస్తాడు అనమాట. ఇట్ ఈస్ ఆల్సో ఏ గుడ్ థింగ్. సో నవదీప్ గ్రీన్ ఇచ్చేసాడు. అండ్ అభిజిత్ని అడిగినప్పుడు అభిజిత్, మిథిలేష్ ఈ ఓవరాల్ ఆడిషన్లో నాకు నీలో నచ్చింది నీ కామ్, కంపోజర్ అండ్ కూల్నెస్ బాగా నచ్చింది అని చెప్పి టేబుల్ ఎక్కి చైర్ ఎక్కి మరి గ్రీన్ చూపించాడండి. దట్స్ ఏ వెరీ గుడ్ కాంప్లిమెంట్. ఇంకా బిందు మాధవి గారు వచ్చేసి మిథిలేష్ది మదనపల్లి, ఏమిది మదనపల్లి అంట. సో మీది తినాలి మాది తినాలి అన్నట్టు మొదలపల్లి. సో మొత్తానికైతే ఈజ్ ఏ వర్తీ క్యాండిడేట్ అండి. మిథిలేష్ ఇది వర్తీ క్యాండిడేట్, టాలెంటెడ్ పర్సన్. సో అతన్ని తీసుకోవడం అనేది ఓకే, వెరీ గుడ్. ఓవరాల్గా ఇప్పుడు మనం అసలు విషయం మాట్లాడుకుందామండి. ఇక్కడ ఉప్పల్ బాలు విషయంలో జరిగినటువంటి డిస్కషన్ ఇన్ బిట్వీన్ నవదీప్ అండ్ ఉప్పల్ బాలు అంటే మీరు చేసే ఈ వల్గర్ దీనికి అంటే లైక్ ఈ వీడియోలు చూసి మిమ్మల్ని పంపించారు అంటే మీ మీద ఉన్నటువంటి మీరు ఈ ఇమేజ్ని తీసేసుకోవడం కోసం బిగ్ బాస్కి వెళ్తున్నారు, అందుకు పంపించాలంటే కదా. అఫ్ కోర్స్ నేను చేసిన దానికి నా ఫ్యామిలీ పొట్టు నింపుకోవడం కోసమే నేను చేశాను తప్ప ఇంకోటి కాదు అన్నట్టుగా ఉప్పల్ బాలు రెస్పాండ్ అయ్యాడు. సరే అండి, మేము ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాం సొసైటీకి మిమ్మల్ని పంపించి అనే ఒక మాట అనడం కూడా కరెక్ట్. ఎందుకంటే గత సీజన్లో అంతకంటే చాలా వరస్ట్ పీపుల్ని కూడా పంపించారు. అంటే లైక్ ఉప్పల్ బాలు ఏదో నిజాయితీగా ఉన్నాడు, ఇతనితో పోల్చుకుంటే లైక్ వాళ్ళు ఇంకా ఇదిగా ఉన్నారు. అటువంటి వాళ్ళని పంపించి సొసైటీకి మరి ఏం మెసేజ్ ఇచ్చాం? లిటిల్ బిట్ ఆఫ్ ఇది అంటే ఉప్పల్ బాలుకి సపోర్ట్ చేసినట్టు కాదు కానీ అట్లా అనిపించింది. అండ్ రన్నింగ్ రాజా విషయంలో ఏంటంటే అతను స్టేజ్ మీద కొంచెం క్రింజ్ చేశాడు, దానికి తగ్గట్టుగానే చిరాకు వచ్చేలాగా చూసేవాళ్ళు కూడా అక్కడ ఉంది. ఆ రెస్పాన్స్ మరి స్ట్రీమింగ్ కూడా ఇచ్చింది. అండ్ ఆల్సో మీకు పోతే షూస్ క్లీన్ చేసే అమ్మాయి షాలిని, ఆమె కూడా పేషెంట్గానే ఉండే కానీ ఆమెను హోల్డ్లో పెట్టారు. అండ్ ఆల్సో ఇక వన్ మోర్ థింగ్ ఏంటంటే శాంగర్ అని ఒక అబ్బాయి వచ్చాడు, ఇంకా వాడిని కూడా అతన్ని కూడా పంపించేశారు. దీస్ ఆర్ హైలైట్స్ అనమాట. చూద్దాం అంటే ఉప్పల్ బాలు విషయంలోనూ రన్నింగ్ రాజా విషయంలో మీకు ఏమనిపించింది ఒకసారి కామెంట్ చేయండి. అది కరెక్టా కాదా? ఉప్పల్ బాలుకి నవదీప్కి జరిగిన కాన్వర్జేషన్లో మిమ్మల్ని పంపించి సొసైటీకి ఏమి మెసేజ్ ఇద్దామనే మాట అతను వాడచ్చా? లేకపోతే రన్నింగ్ రాజా విషయంలో శ్రీముఖి అలాగా వైల్డ్గా చిరాకు పడ్డం అనేది కరెక్టా కాదని మీరు ఒకసారి కామెంట్ చేయండి. వన్ మోర్ థింగ్ అండి, ఈ యూట్యూబ్ ఛానల్కి 5-6 మెంబర్స్ ఉంటారు హార్డ్లీ సబ్స్క్రైబర్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇక ఇట్స్ రిక్వెస్ట్, నేను ట్రై చేస్తున్నాను కొత్తగా ఏదైనా చేద్దామంటే యూట్యూబ్ ఛానల్ పెట్టాను. నా ఒపీనియన్ మీతో షేర్ చేసుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆ 5-6 మెంబర్స్ కాస్త ఒక 5,000-6,000 అయితే ఇట్ విల్ బి గుడ్. ప్లీజ్ హెల్ప్ అస్ అండి. థ్యాంక్ యూ.